వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః गुरुः साक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। सरदा सरदाम्भोजा वदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः సన్నిధిం క్రియాత్. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. ఈ కథను జాగ్రత్తగాను శ్రద్ధగాను విని దాని ప్రాముఖ్యమును సందర్భమును గుర్తించి హేమాడ్ పంత్ మిక్కిలి ఆశ్చర్యపడెను. ఈ ఆశ్చర్యకరమైన బాబా లీలను చూచి అతని ఆపాదమస్తకము పులకరించెను, సంతోషముతో ఉప్పొంగెను, గొంతు కారిపోయెను, ఒక్క మాటైనా మాట్లాడుటకు చేత కాకుండెను. శ్యామ అతనిని ఈ స్థితిలో చూచి, ఏమి జరిగినది, ఏల ఊరుకున్నావు, అట్టి బాబా లీలలు నీకు ఎన్ని వర్ణింపవలెను అని అడిగను. అదే సమయమునందు మసీదులో గంట మ్రోగెను. మధ్యాహ్న ఆరతి పూజ ప్రారంభమయ్యనని గ్రహించిరి కనుక శ్యామ హేమాడ్ పంతులిద్దరూ మసీదుకు త్వరగా పోయిరి. బాపు సాహెబ్ జోగ్ అప్పుడే హారతి ప్రారంభించెను. స్త్రీలు మసీదు నిండిరి. అంటే మసీదు లోపల స్త్రీలున్నారుట, దిగువ ఖాళీ జాగాలో పురుషులు నిండిరి. అందరూ బాజా భజంత్రీలతో ఒకే వరుసతో హారతి పాడుచుండిరి. బాబాకు శ్యామ కుడివైపు, ముందర హేమాడ్ పంతు కూర్చునిరి. వారిని చూచి బాబా హేమాడ్ పంతును శ్యామ ఇచ్చిన దక్షిణ ఇమ్మనని, శ్యామ రూపాయలకు బదులు నమస్కారములు ఇచ్చిననియు శ్యామ ప్రత్యక్షముగా కలడు కనుక అడగవచ్చును అనెను. సరే, మీరిద్దరూ కొంతసేపు మాట్లాడుకుంటిరా, అట్లయినచో మీరు ఏమి మాట్లాడుకునినారో చెప్పుము. గంటల చప్పుడును మధ్యల శబ్దమును పాటల ధ్వనిని లెక్కించక హేమాడ్ పంత్ బాబాకు జరిగినదంతయు చెప్పుటకు ఆతురపడెను. తాము ముచ్చటించినదంతయు తనకు చాలా ఆనందం కలగచేసినదనియు, ముఖ్యముగా ముసలమ్మ కథ మిక్కిలి ఆశ్చర్యం కలగచేసినదనియు, దానిని విని బాబా లీలలు అగోచరములని తెలుసుకుంటిననియు, ఆ కథ రూపంతో తనను బాబా ఆశీర్వదించిరని హేమాడ్ పంత్ చెప్పెను. అప్పుడు బాబా, కథ చాలా అద్భుతమైనది, నీవెటులా ఆనందించితివి, నాకు ఆ విషయమై వివరములన్నీ చెప్పుము అనిరి. అప్పుడు హేమాడ్ పంత్ తాను ఇంతకు ముందు విన్న కథను పూర్తిగా బాబాకు వినిపించి అది తన మనమునందు శాశ్వత ప్రభావమును కలిగించినదని చెప్పాను. ఇది విని బాబా మిక్కిలి సంతోషించెను. ఆ కథ నీకు నచ్చినదా, దాని ప్రాముఖ్యమును నీవు గుర్తించితివా అని బాబా హేమాడ్ పంతును అడిగను. అవును బాబా, నా మనశ్చాంచల్యం నిష్క్రమించినది, నాకు నిజమైన శాంతి విశ్రాంతి కలిగినది, సత్య మార్గమును కనుగొనగలిగితిని అని హేమాడ్ పంత్ బదులిచ్చాను. బాబా ఇట్లు చెప్పాను, నా పద్ధతి మిక్కిలి విశిష్టమైనది. ఈ ఒక్క కథను జ్ఞప్తి అందుంచుకును, అది మిక్కిలి ఉపయోగించును. ఆత్మ సాక్షాత్కారమునకు ధ్యానం అవసరం. దాని నలవర్చుకొన్నచో వృత్తులన్నీయు శాంతించును. కోరికలన్నీయు విడిచి నిష్కామివై నీవు సమస్త జీవరాశి ఎందుగల భగవంతుని ధ్యానింపుము. మనస్సు ఏకాగ్రమైనచో లక్ష్యం నెరవేరును. సదా నా నిరాకార స్వభావమును ధ్యానింపు. అది ఏ జ్ఞాన స్వరూపము, చైతన్యము, ఆనందము. మీరిది చేయలేనిచో రాత్రింబగళ్ళు మీరు చూచుచున్న నా ఈ ఆకారమును ధ్యానించుడు. సగుణోపాసన నిర్గుణోపాసన లాగా చెప్తున్నారు. అది ఏ జ్ఞాన స్వరూపం, చైతన్యము, ఆనందము.
చెప్పుకున్నాం గదా! మీరిది చేయలేనిచో రాత్రింబగళ్ళు మీరు చూచుచున్న నా ఈ ఆకారమును ధ్యానించుడు. అట్లు కొన్నాళ్ళు చేయగా మీ వృత్తులు కేంద్రీకృతమగును. ధ్యాత, ధ్యానము, ధ్యేయము అను మూడింటికి గల భేదము పోయి ధ్యానించువాడు చైతన్యముతో ఐక్యమై బ్రహ్మముతో అభిన్నమగును. తల్లి తాబేలు నదికి ఒక ఒడ్డున ఉండును. దాని పిల్లలు ఇంకొక ఒడ్డున ఉండును. తల్లి వానికి పాలిచ్చుట గాని పొదువు కొనుట గాని చెయ్యదు. దాని చూపు మాత్రమే వానికి జీవశక్తి ఇచ్చుచున్నది. చిన్న తాబేళ్లు ఏమీ చేయక తల్లిని మాత్రం జ్ఞాపకముంచుకొనును. తల్లి తాబేలు చూపు చిన్న తాబేలుకి అమృతధార వలె పనిచేయును. అది ఏ వాని బ్రతుకునకు సంతోషమునకు కూడా ఆధారం. గురువునకు శిష్యునకు గల సంబంధం ఇట్టిదే. బాబా ఈ మాటలు పూర్తి చేయుసరికి హారతి పూర్తి ఆయను. అందరూ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై అని జయ జయధ్వానములు చేసిరి. ఓ ప్రియ పాఠకులారా, ఈ సమయమునందు మనము కూడా మసీదులోని జనసమూహముతో కలిసి ఉన్నట్లు భావించి మనము కూడా జయ జయధ్వనులలో పాల్గొందముగాక. హారతి పూర్తి కాగానే ప్రసాదం పంచిపెట్టిరి. బాబాకు నమస్కరించి బాపు సాహెబ్ జోగ్ బాబా చేతిలో కలకండ ముక్కను పెట్టెను. బాబా దానినంతను హేమాడ్ పంత్ చేతిలో పెట్టి ఇట్లనెను, ఈ కథను నీవు మనస్సుకు పట్టించుకొని జ్ఞప్తియందుంచుకొనినచో నీ స్థితి కలకండవలే తీయహా ఉండును. నీ కోరికలన్నీయు నెరవేరును. నీవు సుఖముగా ఉందువు. హేమాడ్ పంత్ బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి ఇట్లు ఎల్లప్పుడూ నన్ను అనుగ్రహించుము, ఆశీర్వదించుము, కాపాడుము అని ప్రార్థించెను. అందుకు బాబా ఇట్లు జవాబిచ్చెను, ఈ కథను వినుము, దీనిని మననము చేయుము, నిధిధ్యాసనము చేయుము. అట్లయినచో నీవు భగవంతుని ఎల్లప్పుడూ జ్ఞప్తియందుంచుకొని ధ్యానించెదవు. భగవంతుడు నీ ముందర ప్రత్యక్షమగును. ఓ ప్రియమైన చదువరులారా, అప్పుడు హేమాడ్ పంతుకు కలకండ ప్రసాదం దొరికెను. ఇప్పుడు మనము ఈ కథ అనే కలకండ ప్రసాదం పొందెదము. దానిని హృదయపూరితముగా సేవించి ధ్యానించి మనస్సును నిలిపెదము. ఇట్లు బాబా కృపచే బలముగాను సంతోషముగాను ఉండెదము. తథాస్తు. 19వ అధ్యాయం చివర హేమాడ్ పంత్ కొన్ని ఇతర విషయములను తెలియచెప్పియున్నారు. అది దిగువ పొందుపరిచితిమి. మన ప్రవర్తన గూర్చి బాబా ఉపదేశం. ఈ దిగువ చెప్పిన బాబా పలుకులు సాధారణమైనవైనప్పటికీ అవి అమూల్యములు. వానిని మనస్సునందుంచుకొని అట్లే చేసినచో అవి మనకు మేలు చేయును. ఏదైనా సంబంధం ఉండనిదే ఒకరు ఇంకొకరి వద్దకు పోరు. ఎవరు గాని ఎట్టి జంతువు గాని నీ వద్దకు వచ్చినచో నిర్దాక్షిణ్యముగా వానిని తరిమివేయకుము. వానిని సాదరముగా చూడుము. దాహము గల వారికి నీరిచ్చినచో, ఆకలితోనున్న వారికి అన్నము పెట్టినచో, బట్టలు లేని వారికి బట్టలు ఇచ్చినచో, నీ ఇంటి వసారా ఇతరులు కూర్చొనుటకు విశ్రాంతి తీసుకొనుటకు వినియోగించినచో నిశ్చయముగా భగవంతుడు మిక్కిలి ప్రీతి చెందును. ఎవరైనా ధన సహాయము గోరి నీ వద్దకు వచ్చినచో నీకిచ్చుటకిష్టము లేకున్నా నీవు ఇయ్యనక్కరలేదు. కానీ వానిపై కుక్కవలే మొరగవద్దు. ఇతరులు నిన్ను ఎంతగా నిందించినను నీవు కఠినముగా జవాబునీయకుము. అట్టి వానిని నీవు ఎల్లప్పుడూ ఓర్చుకొనినచో నిశ్చయముగా నీకు సంతోషం కలుగును. ప్రపంచము తలక్రిందులైనప్పటికీ నీవు చెలించకుము. నీవున్న చోటనే స్థైర్యముగా నిలిచి నెమ్మదిగా నీ ముందర జరుగుతున్న నాటకమును చూచుచుండుము. నీకు నాకు మధ్య గల గోడను నిర్మూలించుము. అప్పుడు మనమిద్దరము కలియు మార్గం ఏర్పడును. నాకు నీకు భేదం కలదనున్నదియే భక్తుని గురువునకు దూరముగా ఉంచుచున్నది. దానిని నశింపచేయనిదే మనకు ఐక్యత కలగదు. అల్లా మాలిక్, భగవంతుడే సర్వాధికారి. ఇతరులెవ్వరూ మనలను కాపాడువారు కారు. భగవంతుని మార్గం అసామాన్యం, మిక్కిలి విలువైనది, కనుగొన వీలులేనిది.
వారి ఇచ్ఛానుసారమే మనము నడిచెదము. మన కోరికలను వారు నెరవేర్చెదరు, మనకు దారి చూపెదరు. రుణానుబంధముచే మనమందరము కలిసితిమి, ఒకరికొకరు తోడ్పడి ప్రేమించి సుఖముగాను సంతోషముగాను ఉందుముగాక. ఎవరైతే తమ జీవిత పరమావధిని పొందెదరో వారు అమరులై సుఖముగా ఉండెదరు. తక్కిన వారు అందరూ పేరునకే ఊపిరి సలుపు వరకు మాత్రమే బ్రతికెదరు. సాయిరా. తదుపరి అంశం సద్విచారములను ప్రోత్సహించి సాక్షాత్కారమునకు దారి చూపుట. సాయిబాబా సద్విచారములను ఎట్లు ప్రోత్సహించుచుండెనో తెలుసుకొనుట మిక్కిలి ఆసక్తికరముగా ఉండెను. భక్తి ప్రేమలతో వారికి సర్వస్య శరణాగతి చేసినచో వారు నీకు ఎట్లు పదే పదే సహాయపడదరో తెలియను. ప్రక్క నుంచి లేవగానే నీకేమైనా మంచి ఆలోచన కలిగినా దానిని తరువాత పగలంతయు వృద్ధి చేసినచో నీ మేధాశక్తి వృద్ధి పొందును, నీ మనస్సు శాంతించును. హేమాడ్ పంత్ దీనికై ప్రయత్నించదలచెను. ఒక బుధవారం రాత్రి పడుకునేటప్పుడు ఇట్లనుకొనెను, రేపు గురువారం, శుభదినం, షిరిడి పవిత్రమైన స్థలము కావున రేపటి దినమంతయు రామనామస్మరణతోనే కాలం గడిపెదను అని నిశ్చయించుకొని పరుండెను. ఆ మరుసటి దినము లేవగానే రామనామం ప్రయత్నం లేకుండా జ్ఞప్తికి వచ్చెను. అతడు మిక్కిలి సంతసించెను. కాలకృత్యములు తీర్చుకొనిన పిమ్మట బాబాను చూచుటకు పువ్వులను తీసుకొని పోయెను. దీక్షిత్వాడ విడిచి బూటీవాడ దాటుచుండగా ఒక చక్కని పాట వినపడెను. ఔరంగాబాద్ నుండి వచ్చిన వాడు ఒకడు మసీదులో బాబా ముందర పాడుచుండెను. అది ఏకనాథ్ మహారాజు రచించిన గురు కృపాంజనపాయో మేరే భాయి అనున్నది. గురువు కృపయను అంజనం లభించెను, దాని మూలమున తన కండ్లు తెరవబడిననియు, దానిచే తాను శ్రీరాముని లోన బయట నిద్రావస్థలోను జాగ్రత్తావస్థలోను స్వప్నావస్థలోను అన్ని చోట్లను చూచితిని అని చెప్పడు పాట అది. అనేక పాటలుండగా బాబా భక్తుడగు ఔరంగాబాద్ నివాసి ఈ పాటను ఏలపాడెను. ఇది సందర్భానుసారముగా బాబా చేసిన ఏర్పాటు కాదు. హేమాడ్ పంత్ ఆనాడంతయు రామనామస్మరణచే కాలం గడుపనెంచిన వాడు గావున అతని మనోనిశ్చయమును దృఢపరచుటకై బాబా ఈ పాటను పాడించి ఉండెను. రామనామస్మరణ ఫలితము గూర్చి మహాత్ములందరిది ఒకే భావం. అది భక్తుల కోరికలు నెరవేర్చి వారిని కష్టముల నుండి కాపాడును. మనం కూడా త్రయోదశాక్షరి చేసుకుంటున్నాం కదా, శ్రీరామ జయ రామ జయ జయ రామ అని. మొత్తం 13 కోట్లు అన్నమాట. ఆ రీతిగా చాలామంది మన గ్రూప్ సభ్యులు ఇప్పటికి 2 కోట్లు కూడా ముగించుకున్న వాళ్ళు ఉన్నారు. 3వ కోటి గ్రూప్లోకి ఎంటర్ అయ్యారు. నిరంతర భగవన్నామస్మరణయే నిజంగా కలియుగంలో తరింపచేసేటువంటి మోక్ష సాధనం కదా. అది దానికోసం అని చెప్పి ఒక ప్రత్యేకమైన నియమ నిబంధనలు ఏర్పాట్లు ఏమీ అక్కర్లా. నామస్మరణకి మనం ఏ స్థితిలో ఉన్నా కానీ నామస్మరణకి అంటులేదు, చేసుకోవచ్చు అట్లా. తదుపరి అంశం ఉపదేశములో వైవిధ్యం, నింద గూర్చి బోధ. శ్రీ సాయి బోధనకు ప్రత్యేక స్థలము గాని ప్రత్యేక సమయము గాని అక్కర్లేదు. సందర్భావసరములను బట్టి వారి ప్రబోధం నిరంతరము జరుగుచుండెను. ఒకనాడొక భక్తుడు ఇంకొకని భక్తుని గూర్చి పరోక్షమున ఇతరుల ముందు నిందించుచుండెను. ఒప్పలు విడిచి భక్త సోదరుడు చేసిన తప్పులనే ఎన్నుచుండెను. మిక్కిలి హీనమైన అతని దూషణలు విన్నవారు విసిగిపోయిరి. అనవసరముగా ఇతరులను నిందించుటచే అసూయ, దురభిప్రాయము మొదలగునవి కలుగును. యోగులు నిందలను ఇంకొక విధముగా భావించెదరు. మలినమును పోగొట్టుటకు అనేక మార్గములు గలవు. సబ్బుతో మాలిన్యమును కడుగవచ్చును. పరులను నిందించు వాని మార్గం వేరు. ఇతరుల మలినములను వాడు తన నాలుకతో శుభ్రపరచును. ఒక విధముగా వాడు నిందించు వానికి సేవ చేయుచున్నాడు. ఎట్లనా వాని మలినమును వీడు తన నాలుకతో శుభ్రపరచుచున్నాడు. కావున తిట్టబడిన వాడు తిట్టిన వానికి కృతజ్ఞతలు తెలుపవలెను.
అట్లు పరనిందకు పాల్పడు వానిని బాబా సరిదిద్దిన పద్ధతి విశిష్టమైనది. నిందించువాడు చేసిన అపరాధమును బాబా సర్వజ్ఞుడగుటచే గ్రహించెను. మిట్ట మధ్యాహ్నం బాబా లెండి తోటకు పోవునప్పుడు వాడు బాబాను దర్శించెను. బాబా వానికొక పందిని చూపి ఇట్లనెను, చూడుము, ఈ పంది అమేధ్యమును ఎంత రుచిగా తినుచున్నదో, నీ స్వభావం కూడా అట్టిదే కదా. ఎంత ఆనందముగా నీ సాటి సోదరుని తిట్టుచున్నావు. ఎంతయో పుణ్యము చేయగా నీకు మానవ జన్మ లభించినది. ఇట్లు చేసినచో షిరిడీ దర్శనం నీకు తోడ్పడునా? భక్తుడు నీతిని గ్రహించి వెంటనే వెడలిపోయెను. ఈ విధముగా బాబా సమయము వచ్చినప్పుడెల్లా ఉపదేశించుచుండెడివారు. ఈ ఉపదేశములను మనస్సునందు ఉంచుకొని పాటించినచో ఆత్మ సాక్షాత్కారము దూరము కాదు. ఒక లోకోక్తి కలదు, నా దేవుడున్నచో నాకు మంచము పైన కూడా బువ్వ పుట్టును. అది భోజనము వస్త్రములను గూర్చి చెప్పినది. ఎవరైనా దీనిని ఆధ్యాత్మిక విషయమై నమ్ముకొని ఊరుకున్నచో చెడిపోయెదరు. ఆత్మ సాక్షాత్కారమునకై సాధ్యమైనంత పాటుపడవలెను. ఎంత కృషి చేసినా అంత మేలు జరుగును. అది బాబా తాను సర్వాంతర్యామినని చెప్పేడివారు. అన్నిటి యందు అనగా భూమి, గాలి, దేశము, ప్రపంచము, వెలుతురు, స్వర్గములందు వారు కలరు. ఆయన అనంతుడు. ఆ కనిపించడి 3.5 మూరల దేహమే బాబా అని అనుకున్న వారికి పాఠము చెప్పుటకే వారు ఈ రూపముతో అవతారమెత్తిరి. బాబాకు సర్వస్య శరణాగతి చేసి అహర్నిశలు వారినే ధ్యానించినచో చక్కెర తీపి, కెరటములు సముద్రము, కన్ను కాంతి కలిసియున్నట్లే శ్రీ సాయితో తాదాత్మ్యతను పొందెదరు. ఎవరైతే చావు పుట్టుకల నుండి తప్పించుకొనుటకు ప్రయత్నించెదరో వారు శాంతము, స్థిరమైన మనస్సుతో ధార్మిక జీవనం గడపవలెను. ఇతరుల మనస్సు బాధించునట్లు మాట్లాడరాదు. మేలునరించు పనులనే చేయుచుండవలెను. తన కర్తవ్య కర్మలను ఆచరించుచు భగవంతునికి సర్వస్య శరణాగతి చేయవలెను. వాడు దేనికి భయపడవలసిన అవసరం లేదు. ఎవరైతే భగవంతుని పూర్తిగా నమ్మెదరో, వారి లీలలను విని ఇతరులకు చెప్పెదరో, ఇతర విషయములేమియూ ఆలోచించరో, వారు తప్పక ఆత్మసాక్షాత్కారమును పొందుదురు. అనేక మందికి బాబా తన నామమును జ్ఞప్తి ఎందుంచుకుని శరణు వేడమనెను. తానెవ్వరు అను దానిని తెలుసుకునగోరు వారికి శ్రవణమును మననమును చేయుమని సలహా ఇచ్చెడివారు. కొందరికి భగవన్నామమును జ్ఞప్తి ఎందుంచుకునమనువారు. కొందరికి తమ లీలలు వినుట, కొందరికి తమ పాదపూజ, కొందరికి అధ్యాత్మ రామాయణం, జ్ఞానేశ్వరి మొదలగు గ్రంథములు చదువుట, కొందరికి తమ పాదముల వద్ద కూర్చుండుమనుట, కొందరిని ఖండోబా మందిరమునకు పంపుట, కొందరికి విష్ణు సహస్రనామములు, కొందరికి ఛాందోగ్యోపనిషత్తు, భగవద్గీత పారాయణ చేయుమని విధించుచుండెను. వారి ఉపదేశములకు పరిమితి లేదు, అడ్డు లేదు. కొందరికి స్వయముగా ఉపదేశమునిచ్చువారు, కొందరికి స్వప్నములో ఇచ్చేవారు. ఒక త్రాగుబోతుకు స్వప్నములో కనిపించి ఛాతీ పైన కూర్చుని అదుముచూ ఇక ఎన్నడూ త్రాగనని అతను వాగ్దానం చేసిన పిమ్మట వదిలిరి. కొందరికి స్వప్నములో గురు బ్రహ్మాది మంత్రార్థములను బోధించిరి. ఒకడు హఠయోగం చేయుచుండగా దానిని మానుమనిరి. వారి మార్గములను చెప్పుట కలవి కాదు. ప్రపంచ విషయములలో తమ ఆచరణలే ఉదాహరణముగా బోధించువారు. అట్టి వానిలో ఒకటి. ఈ స్వప్నంలో అట్లా రోగాలను నయం చేసిన భీమాజీ పాటిల్ వృత్తాంతం కూడా మనం చెప్పుకున్నాం కదా. క్షయవ్యాధిని ఆ టీచర్ దెబ్బలు కొడుతున్నట్లు, తర్వాత అట్లాగే ఛాతీపై పెద్ద బండరాయిని ఇట్లా దొర్లిస్తున్నట్టుగా, అప్పుడు ఆ కలలోనే ఆ బాధ పడతారు కదా. ఆ రీతిగా వాళ్ళకి ఆ కర్మఫలాన్ని నశింపచేయటం అన్నమాట. తదుపరి అంశం పనికి తగిన ప్రతిఫలం. బాబా ఒకనాడు మిట్ట మధ్యాహ్నం రాధాకృష్ణమాయి ఇంటి సమీపమునకు వచ్చి నిచ్చెన తీసుకుని రమ్ము అనెను. ఒకడు పోయి దానిని తెచ్చి ఇంటికి చేరవేశను. బాబా వామన గోండ్కర్ ఇంటి పైకప్పు ఎక్కి రాధాకృష్ణమాయి ఇంటి పైకప్పును దాటి ఇంకొక ప్రక్కకు దిగెను.
బాబా అభిప్రాయమేమో ఎవరికిని తెలియలేదు. రాధాకృష్ణమాయి మలేరియా జ్వరముతో ఉండెను. ఆమె జ్వరమును తొలగించుటకై బాబా ఇట్లు చేసియుండునని అనుకొనిరి. దిగిన వెంటనే నిచ్చెన తెచ్చిన వానికి బాబా 2 రూపాయలు ఇచ్చెను. ఎవడో ధైర్యం చేసి నిచ్చెన తెచ్చినంత మాత్రమున వానికి 2 రూపాయలు ఎలా ఇవ్వవలెను అని బాబాను ప్రశ్నించెను. ఒకరి కష్టమును ఇంకొకరు ఉంచుకొనరాదు. కష్టపడువాని కూలి సరిగాను దాతృత్వముతోనూ ధారాళముగాను ఇయ్యవలెనని బాబా చెప్పెను. బాబా సలహా ప్రకారం వర్తించినచో కూలివాడు సరిగా పనిచేయును. పని చేయించేవాడు పని చేసేవారులు కూడా సుఖపడెదరు. సమ్మెలకు తావు ఉండదు. మదుపు పెట్టువానికి కష్టపడి కూలి చేయువాండ్రకు మనస్పర్ధలు ఉండవు. చాలా ముఖ్యమైన అధ్యాయాలు కదా, 16, 17, 18, 19. ఆత్మసాక్షాత్కారం ఎలా సాధించాలి అనేటువంటి అంశం, గురువుని ఏ రీతిగా మనం అనుసరించాలి అనేటువంటి ముఖ్యమైన ఉద్దేశం ఈ అధ్యాయంలో చాలా చక్కగా చెప్పారు. గత అధ్యాయంలో అయితే అసలు ఆత్మసాక్షాత్కారం లేదా బ్రహ్మజ్ఞానం కావాలంటే మనకి కావలసినటువంటి యోగ్యత ఏమిటి అని దాదాపు ఒక 10 అంశాలు చాలా వివరంగా చెప్పారు కదా. ఈ 2 అధ్యాయాలు మనకి అవకాశం 2 కాదు, అంటే 16, 17 కలిపి ఒక అధ్యాయం, 18, 19 కలిపి ఒక అధ్యాయం అట్లా ఇచ్చారు. ఇవి అప్పుడప్పుడు మనం చదువుకుంటూ ఉంటే మంచిదేమో అమ్మా. అట్లాగే 11, 15 అధ్యాయాలు కనుక పారాయణ చేస్తే కష్టాలన్నీ కూడా తొలగి చక్కగా సుఖశాంతులు కలుగుతాయి అనేది కూడా చెప్పారు. సరే, ఇది 18, 19 అధ్యాయములు సంపూర్ణం. ఏతత్ఫలం సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న సహిత హనుమతే నమః. జై శ్రీరామ్. శుభం భవతు.